ఇండియన్ రూపీ వాల్యూ 90కి టచ్ అయింది అగైనెస్ట్ డాలర్. జనవరి 2025 లో 85 టు 86 ఉండే. ప్రజెంట్ డిసెంబర్ లో 90కి ఫాల్ అయింది. రూపీ వాల్యూ ఫాల్ అయితే ఏమైతుంది? ఎందుకు అందరు రూపీ వాల్యూ ఫాల్ అయితే ఇండియన్ ఎకనామిక్ బ్యాడ్ ఉందని చెప్తారు? ఇలా అవ్వడానికి రీజన్ ఏందో తెలుసుకుందాం. ఇండియా వేరియస్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసినప్పుడు లైక్ గోల్డ్, ఎలక్ట్రానిక్స్ అండ్ క్రూడ్ ఆయిల్ అప్పుడు మనం డాలర్ లో పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇండియన్ రూపీ నుంచి డాలర్ లో కన్వర్ట్ అవుతుంది. సో ఆటోమేటిక్లీ రూపీ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఎప్పుడైతే ఇండియా ఇంపోర్ట్ ఎక్కువ చేసి ఎక్స్పోర్ట్ తక్కువ చేసినప్పుడు రూపీ మీద ఆటోమేటిక్లీ ఇంపాక్ట్ పడుతుంది. సెకండ్ రీజన్, ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని ఎగ్జిట్ చేస్తున్నారు. అప్పుడు ఇండియన్ రూపీస్ టు డాలర్ లో కన్వర్ట్ అవుతుంది. ఆటోమేటిక్లీ డాలర్ వాల్యూ పెరుగుతుంది అండ్ రూపీ వాల్యూ ఫాల్ అవుతుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ యుఎస్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే డాలర్ వాల్యూ పెరిగింది కాబట్టి. సోషల్ మీడియాలో ఇలా అవ్వడానికి రీజన్ పొలిటీషియన్స్ మీద వేస్తున్నారు. ఇలా అవ్వడానికి రీజన్ లెఫ్ట్ వింగ్స్ అండ్ రైట్ వింగ్స్ కాదు, నరేంద్ర మోడీ అండ్ రాహుల్ గాంధీ కాదు. ఇది గ్లోబల్ మనీ ఫాల్. రూపీ ఫాల్ అయితే ఇండియా వీక్ అని కాదు, బికాస్ ఇది గ్లోబల్ మనీ ఫాల్. ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫాలో చేసి పెట్టుకోండి.